ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ చెల్లింపులు జీఎస్టీ నుండి మినహాయించబడ్డాయి. అంటే వినియోగదారులు యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ చెల్లించరు. అయితే ఒకే చెల్లింపులో 2000 కంటే ఎక్కువ ఉన్న యూపీఐ లావాదేవీలపై 18% జీఎస్టీ విధించాలనే ప్రభుత్వ చర్చలు మరియు ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. ఇది P2P మరియు వ్యాపారి లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. పన్ను సమ్మతిని మెరుగుపరచడానికి మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను అధికారికీకరించడానికి జీఎస్టీ పాలనలోకి అధిక విలువ డిజిటల్ చెల్లింపులను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. యూపీఐ చెల్లింపులపై ప్రతిపాదిత జీఎస్టీ గురించి ముఖ్య అంశాలు. థ్రెషోల్డ్ జీఎస్టీ 2000 కంటే ఎక్కువ ఉన్న యూపీఐ లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుంది. జీఎస్టీ రేటు 18% వద్ద ప్రతిపాదించబడింది. ఎవరు చెల్లిస్తారు? లావాదేవీ మొత్తం కంటే చెల్లింపు అగ్రిగేటర్లు, ఫోన్పే, రేజర్పే వంటివి వసూలు చేసే సేవా రుసుములపై జీఎస్టీ విధించబడే అవకాశం ఉంది. వ్యాపారులు మరియు చెల్లింపు సేవా ప్రదాతలు ఈ ఖర్చును భరిస్తారు. ఇది పరోక్షంగా అధిక ధరల ద్వారా వినియోగదారులను ప్రభావితం చేయవచ్చు. ప్రస్తుత స్థితి. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఏ అధికారిక ప్రతిపాదనను తిరస్కరించింది మరియు అమలు తేదీని ప్రకటించలేదు. ఈ విషయం ఇంకా పరిశీలనలో ఉంది.